మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం అనేది ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీనమైన మరియు అతి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రంలో మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఈ ఆలయంలో దగ్గర 30,000కు పైగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మదురై నగరం 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. ద్రవిడియన్ శిల్పకళా నైపుణ్యం కనిపించే ఒక అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. వాటిలో సౌత్ గోపురం అత్యంత పెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ పిల్లడా. ఈ వీడియోలో మనం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రమైన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం మదురై టెంపుల్ ఎక్కడ ఉంది, మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయ స్థల పురాణం ఏంటి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ ఏంటి, మరియు ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత అని కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి మదురై ఎలా చేరుకోవాలో చూద్దాం. మదురై రీచ్ అవ్వడానికి 3 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవే ఫ్లైట్, ట్రైన్ అండ్ బస్. ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్న మదురై ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర 12 కిలోమీటర్ల దూరంలో మదురై సిటీ ఉంటుంది. మేజర్ సిటీస్ అయిన చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి మదురై ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్లైట్ బుకింగ్స్ అయితే అడ్వాన్స్ గా చేసుకుని పెట్టుకోండి ఫర్ బెటర్ ప్రైజెస్. ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్ కి ఆటో ఆర్ టాక్సీలో దగ్గర 45 మినిట్స్ లో చేరుకోవచ్చు. అలాగే ట్రైన్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మదురైలో రైల్వే కనెక్టివిటీ చాలా బాగుంది. మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది తమిళనాడులో ఉన్న మేజర్ రైల్వే హబ్స్ లో ఒకటి. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, త్రివేంద్రం, హైదరాబాద్ నుంచి రెగ్యులర్ గా ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. మిగిలిన తెలుగు స్టేట్స్ నుంచి వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. టికెట్ కాస్ట్ అరౌండ్ 700 రూపాయలు ఫర్ స్లీపర్ అండ్ 1400 రూపాయలు ఫర్ థర్డ్ ఏసీ ఉంటుంది. ఒకవేళ వీక్లీ ట్రైన్ దొరకకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ ప్రాంతాల నుంచి చెన్నై చేరుకొని అక్కడ నుంచి రెగ్యులర్ గా ట్రైన్స్ అండ్ బస్సెస్ మదురైకి అవైలబుల్ గా ఉంటాయి. చెన్నై నుంచి మదురై 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ చెన్నై నుంచి చాలా ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నేను నా తమిళనాడు టూర్ లో భాగంగా రామేశ్వరంలో దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బస్ లో మదురై చేరుకున్నాను. రామేశ్వరం వెళ్లేవాడు తప్పకుండా మదురై కూడా దర్శించుకుంటారు. ఎంతో విశిష్టత కలిగిన 2 పుణ్యక్షేత్రాలు పక్కనే ఉండటం వల్ల చాలా మంది భక్తులు రెండూ కలిపి ప్లాన్ చేసుకుంటారు. నాకు రామేశ్వరం నుంచి మదురై వెళ్ళడానికి బస్ జర్నీ నియర్లీ 3.5 hours పట్టింది. ఇక్కడ అకామిడేషన్ అండ్ హోటల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం సందులో మీకు చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే యావరేజ్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసెస్ లో ఆన్లైన్ బుకింగ్ అయితే ఉండదు. సో డైరెక్ట్ గా వెళ్ళి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూమ్ రేట్స్ కూడా ముందే అడిగి కన్ఫర్మ్ చేసుకోండి బిఫోర్ టేకింగ్ ఎనీ రూమ్. రూమ్ తీసుకునేటప్పుడు టెంపుల్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ లో ఉన్న హోటల్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. రూమ్ కాస్ట్ వచ్చేసి 800 నుంచి 2000 రేంజ్ లో ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీస్ అండ్ లొకేషన్. నేను మదురై చేరుకునేసరికి నాకు మార్నింగ్ 10 AM అయింది. నేను రామేశ్వరంలో స్నానం కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవడం వల్ల మదురై చేరుకోగానే డైరెక్ట్ గా దర్శనంకి స్టార్ట్ అయ్యాను. నేనైతే ఈవినింగ్ మళ్ళీ చెన్నై రిటర్న్ వెళ్లాల్సి ఉండడం వల్ల ఎలాంటి రూమ్ అయితే తీసుకోలేదు. బస్ స్టాండ్ లో దిగగానే డైరెక్ట్ గా ఆలయం దగ్గరికి చేరుకున్నాను. ఆటో వాళ్ళు బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దాకా 150 రూపాయలు ఛార్జ్ చేశారు. మొదటగా ఈ ఆలయ స్థల పురాణం ఏంటో చూద్దాం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం మదురై రాజు అయిన మలయధ్వజ పాండ్యన్ కి సంతానం లేకపోవడంతో ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఒక చిన్న పాప రూపంలో భూమి మీదకు వస్తుంది. ఆ మీనాక్షి దేవి పెరిగి పెద్దదేయి మదురై నగరాన్ని పరిపాలిస్తుంది. ఆమెని పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరిస్తాడు మరియు విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. కానీ పెళ్లి సమయానికి రాలేకపోతాడు. ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మదురైలో ఒక పెద్ద పండగలా నిర్వహిస్తారు. వివాహం అయిన తర్వాత శివపార్వతులు ఇక్కడే మీనాక్షి దేవి మరియు సుందరేశ్వర స్వామి రూపంలో వెలిశారు అని చెప్తారు. ఇప్పుడు మనం ఆలయ దర్శనం డీటెయిల్స్ చూద్దాం. దర్శనం అనమాట, వేటు దర్శనం ఉంది కదా, ఇటు వెళ్ళాలి. అలా వెళ్తే అక్కడ మీకు చెప్పుల స్టాండ్, లాకర్స్ అవన్నీ ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే దర్శనం అనమాట. ఇది ఈస్ట్ గేట్. మదురై అనేది ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాల్లో దగ్గర కాశీ అంత చరిత్ర ఉన్న నగరం మదురై. ఈ ఆలయానికి మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈస్ట్ గోపురం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నేను వెళ్ళినప్పుడు ఈ గోపురాలన్నీ రెనోవేషన్ స్టేజ్ లో ఉన్నాయి. మదురై వచ్చేసాము మనం. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. ఇప్పుడే దిగాను మదురైలో. స్నానం చేసి స్టార్ట్ అయ్యాను. కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అవుదాం. ఎదురే ఉంది దర్శనానికి. దర్శనం టైమింగ్స్ అనమాట, అంత తమిళ్లో ఉంది.
ఈ గోపురాల దగ్గర లాకర్స్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి ప్లేసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మొబైల్స్ అండ్ బ్యాగ్స్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు. అండ్ గుడి లోపలికి మొబైల్స్ అయితే అలో చేయట్లేదు, అన్ని బయటే పెట్టి వెళ్ళాలి. నేను నా లగేజ్ ఇక్కడే పెట్టేసి దర్శనంకి వెళ్ళాను. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అండ్ మళ్ళీ ఈవినింగ్ 4 గంటల నుంచి నైట్ 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఆలయంలో మీనాక్షి దేవి, సుందరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంది. ఈ స్పెషల్ దర్శనం కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అనమాట. అండ్ సుందరేశ్వర స్వామి ఆలయం దర్శనంకి మరొక 50 రూపాయలు. మీనాక్షి అమ్మవారి దర్శనం ఇంకా సుందరేశ్వర స్వామి దర్శనం రెండూ కలిపి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు కావాలంటే 50 రూపాయలు ఇచ్చి ఓన్లీ మీనాక్షి దేవి దర్శనం కూడా చేసుకోవచ్చు. నేను రెండు కలిపి 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాను. నేను వెళ్ళిన టైంలో భక్తులు కొంచెం తక్కువగా ఉండడం వల్ల నాకు దర్శనం చాలా తొందరగా కంప్లీట్ అయింది. ఇక్కడ ఫస్ట్ మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత సుందరేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. టెంపుల్లో మొబైల్ యూస్ చేయడం మాత్రం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో అన్ని బయటే లాకర్స్ లో పెట్టి వెళ్ళండి. ఇక్కడ ఆలయంలో దర్శనం అయ్యాక ఇక్కడే ఉండే విగ్రహాలన్నింటినీ చూడటం మర్చిపోకండి. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహంకి ఒక స్టోరీ ఉంటుంది అండ్ అలా చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇక్కడ శివుడి యొక్క రకరకాల స్వరూపాలు అలాగే అమ్మవారి యొక్క స్వరూపాలు చాలా అందంగా చెక్కారు అండ్ ప్రతి విగ్రహంకి నేమ్ ట్యాగ్ చేసి ఉంచారు. ఆ నేమ్ చూసి ఆ విగ్రహంని చూడడం మర్చిపోకండి. నేను వెళ్ళినప్పుడు గోపురం రిపేర్స్ వర్క్ జరగడం వల్ల అసలు టెంపుల్ గోపురం వ్యూస్ అయితే దొరకలేదు. బట్ మధురై గోపురాలు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ మధుర మీనాక్షి టెంపుల్లో ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే మన కళ్ళతో చూస్తే గానీ వర్ణించలేనంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఆలయానికి మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలన్నీ డిఫరెంట్ హైట్స్ లో ఉంటాయి. వీటిలో సౌత్ గోపురం అన్నిటికన్నా టాలెస్ట్ గోపురం. దీని హైట్ 170 అడుగులు ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్ లో ఉంటాయి. ప్రతి గోపురం మీద కలర్ఫుల్ గా విగ్రహాలతో కవర్ అయి ఉంటుంది. దగ్గర దగ్గర 4000 విగ్రహాలు ఈ గోపురాల మీద ఉన్నాయి అని చెప్తారు. అలాగే ఈ ఆలయంలో ఐరక్కాల మండపం అనే 1000 కాడ మండపం ఉంటుంది. పేరులో 1000 స్తంభాలు అని ఉన్నా కూడా ఇక్కడ యాక్చువల్ గా 985 స్తంభాలు మాత్రమే ఉంటాయి. ఈ మండపంలోని స్తంభాలు అన్ని సింగిల్ గ్రానైట్ రాక్ నుండి చెక్కి తయారు చేశారు. ఈ మండపంలో ప్రతి పిల్లర్ యూనిక్ డిజైన్ తో ఉంటుంది. అలాగే ఏ 2 స్తంభాలు ఒకేలా కనిపించవు. అలాగే ఈ టెంపుల్లో ఉండే కోనేరుని స్వర్ణ కమల తటకం అని పిలుస్తారు. అది చాలా సేక్రెడ్ గా కన్సిడర్ చేస్తారు. ఈ కొలంలో ఇంద్రుడు తన పాప పరిహారం కోసం స్నానం చేసి స్వర్ణ కమలాలతో శివుడిని పూజించారు అని చెప్తారు. అందుకే దీన్ని స్వర్ణ కమల తటకం అని పిలుస్తారు. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మధురైలో దర్శనం అయితే బాగా జరిగింది. 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాను. ఒక 15 మినిట్స్లోనే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చెన్నై వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకా అయిపోయినాయి మన చెన్నై టెంపుల్స్ అన్ని. పదండి వెళ్దాం. దీంతో నా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత మీకు టైం ఉంటే ఇక్కడ ఉన్న మధురై ప్యాలెస్ కూడా విజిట్ చేయండి. జిగర్ తాండా అని స్పెషల్ అనమాట మధురైలో. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఏం లేదు, మిల్క్ షేక్ లాగా ఉంటుంది, ఐస్ క్రీమ్ లాగా. ఇది అనమాట జిగర్ తాండా. ట్రై చేద్దాం. అంతా మధురై మార్కెట్ అనమాట. వెళ్తున్నా లోపలికి, బస్ స్టాండ్కి వెళ్తున్నా. నేను నా లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఎంజీఆర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి చెన్నై చేరుకున్నాను. దీంతో నా మధురై ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.